హలో విజీవీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ అండ్ రాధా స్టోరీస్. ఈ వ్లాగ్లో అయితే నేను మా హస్బెండ్ కోసం కెనడా ట్రావెల్ చేయడానికి ఫుడ్ ఏమేం ప్యాక్ చేశానో చూపిస్తాను. సో ఈ ఫుడ్ ఎందుకంటే లైక్ అక్కడ అన్నీ దొరికిన కొన్ని ఫుడ్ ఫ్లేవర్స్ అయితే మన ఇండియన్ టేస్ట్ ఉండవు కాబట్టి స్పెసిఫిక్గా అలాంటి ఫుడ్ నేను ప్యాక్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్లో నేను కొన్ని మంత్స్ వరకు స్టోర్ అయ్యే ఫుడ్స్ అయితే నేను చూపిస్తాను. లైక్ ఇన్‌స్టంట్‌గా తనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇన్‌స్టంట్‌గా వచ్చి మిక్స్ చేసుకొని తినేలాంటి ఫుడ్ నేను చూపిస్తాను. సో, ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. సో, ఇక్కడైతే మేము గోధుమ పిండితో చిప్స్ చేస్తున్నాము. ఇన్‌స్టంట్‌గా తను ఆఫీస్ నుంచి వచ్చాక ఇన్‌కేస్ ఆకలేస్తే స్నాక్ లాగా తినటానికి బావుంటుందని. యూజువల్లీ ఈ చిప్స్ అయితే మైదా పిండితోని అండ్ గోధుమ పిండితో రెండిటితో చేస్తారు. బట్ మైదా అంత హెల్తీ కాదు కాబట్టి ఇంకా మేము గోధుమ పిండితో ట్రై చేస్తున్నాము. సో, ఇక్కడ ఒక 2 కేజెస్ పిండి వరకు కలుపుకున్నాము. యూజువల్లీ అత్తయ్య ఏం చేస్తారంటే ఇందులోనే ఉప్పు, కారం కావాలంటే వాము, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కూడా వేసుకోవచ్చు. బట్ మేమేంటంటే నిల్వ ఆగాలి కాబట్టి ఉప్పు, కారం, కొంచెం వేడి నూనె, వేడి నీళ్ళు కూడా వేసుకొని చపాతీ డవ్ లాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా చపాతీస్ లాగా చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. మోస్ట్‌లీ ఇది ఈజీ రెసిపీ, చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ స్టిల్ చెప్తున్నాను. ఇక్కడైతే ముగ్గురం కలిసి ఫాస్ట్‌గా అయిపోవాలని చెప్పి చేసుకుంటున్నాము ముగ్గురం. కిడ్స్ స్కూల్‌కెళ్ళిన టైంలో స్టార్ట్ చేశామనమాట. మా టార్గెట్ ఏంటంటే లంచ్ చేసేసి స్టార్ట్ చేశాము. సో, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకంతా కంప్లీట్ చేసేస్తే మెస్సీ ఉండదని చెప్పేసి. సో, ఇంక తిని కూడా వెళ్ళిపోతున్నారు కదా! ఆల్మోస్ట్ చేసే ప్రతి చిన్న పనిలో కూడా మాతో ఉండటానికే ట్రై చేస్తున్నారు. ఈవెన్ మిస్ అయితున్న ఫీలింగ్ అయితే ఇంకా పోవట్లేదు. సో, నేను చపాతీస్‌లా చేస్తున్నాను. ఈయనేమో కటింగ్ చేస్తున్నారు. కటింగ్ చేస్తే ఇంకా అత్తయ్య ఏమో డీప్ ఫ్రై చేసేస్తున్నారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, ఏంటి అన్నీ అంటే వాళ్ళకంత ఆలోచన ఉండదు గానీ మనకి మాత్రం చాలా థాట్స్ ఉంటాయి గదా! ఏం తింటారో, ఎలా ఉంటారో, అక్కడ ఎలా సెట్ అవుతుందా, అవ్వదా అని జెప్పేసి. సో, ఇక్కడ అత్తయ్య అయితే పిండి వేస్తున్నారు ఫస్ట్. సో దట్ ప్లేట్‌కి అతుక్కుపోకుండా ఉంటాయని చెప్పేసి ప్లేట్‌లో ఇలా కట్ చేసినవన్నీ వేసేసి మధ్య మధ్యలో పిండి చల్లుకుంటే అతుక్కుపోవంట. అండ్ ఫ్రై అయ్యేటప్పుడు కూడా ఈజీగా ఫ్రై అయిపోతాయంట. సో, తను చేసినంత వరకు చేశారు. ఇంకా ఆ తర్వాత నేను, అత్తయ్య మిగతాయి ఫినిష్ చేసేసుకున్నాము. ఇద్దరం అట్లా ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటా ఫాస్ట్‌గా ఫినిష్ చేసేసుకున్నాము. మనిషికి మనిషి తోడు ఉంటే ఈ చేసే ఏ పని కూడా పెద్దగా కష్టం అనిపించదు కదా! మీకు కూడా అలానే అనిపిస్తుందా? అలా అయితే కామెంట్ చేసి తెలియజేయండి నాకు. అలా అయితే చిప్స్ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట. సో, తన కోసం ఇన్‌స్టంట్ చపాతీస్ ప్రిపేర్ చేస్తున్నాము. ఏంటో ఈ తిప్పలు, ఇక్కడే ఉంటే మనం అన్నీ ఫ్రెష్‌గా తింటాము. బట్ ఏంటంటే ఇంక నేను కూడా వెళ్ళట్లేదు కదా! తనకి కష్టం అవ్వకూడదు. అండ్ ఎళ్ళిన వెంటనే అక్కడ థింగ్స్ అన్నీ సెటిల్ అవ్వే వరకు అయినా తనకి కొన్ని ఇన్‌స్టంట్ ఫుడ్స్ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. ఇక్కడైతే నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియాంక తనొచ్చింది. అది, నేను, అత్తయ్య ముగ్గురం కలిసి చేద్దామనేసి అనుకున్నాము. ఇంకా డవ్ కలిపింది. సో సో, ఇన్‌స్టంట్ చపాతీస్ ఎలా చేసుకోవాలి అంటే గోధుమ పిండిలోని కొంచెం ఆయిల్, సాల్ట్, వాటర్ వేసేసి మెత్తగా డవ్ చేసుకోవాలి. డవ్ చేసుకున్న తర్వాత ఇలా వెట్ క్లాత్ పెట్టుకోవాలి. సో దట్ డ్రై అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మేము ఆల్మోస్ట్ 1½ కేజీ పైనే కలుపుకున్నాము. లాస్ట్ వరకు బాల్స్ చేసేలోపు డ్రై అయిపోకూడదు కాబట్టి డవ్ పైన వెట్ క్లాత్ వేసుకున్నాము. ఇదైతే యూజువల్లీ ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు బావుంటాయంట. యూజువల్లీ ఇండియాలో అయితే నేను ఇలాంటి ఫుడ్ అసలు ప్రిఫర్ చెయ్యను. ఏదైనా ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకుంటాను. బట్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఇంక తప్పటం లేదు.
ఇక్కడ నేను చూపించినంత మందం అయితే సరిపోతుంది. ఇంక నేనైతే ఒక పక్క చపాతీస్ చేసేస్తున్నాను. ప్రియా అయితే ఇంకా కాల్ చేస్తుంది. టోస్ట్ చేసేసుకుంటుంది. ఇదైతే ఓవర్‌గా టోస్ట్ చేయకూడదు. ఇక్కడ నేను చూపించిన విధంగా లైట్‌గా టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీని యూసేజ్ ఎలా అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ వెదర్‌కో లేకపోతే రెస్ట్ లేకపోవటం వల్లనో ఎళ్ళిపోతున్నారన్న టెన్షన్‌కో ఏమో తెలీదు. థ్రోట్ అయితే కొంచెం డిస్టర్బ్ అయింది. బాలేదు. సో ఇప్పుడేంటంటే ఈ రకంగా లైట్‌గా టోస్ట్ చేసేసిన తర్వాత ఒక క్లాత్ పెట్టి, ఆ క్లాత్ మీద చపాతీస్ అన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. వేడి చల్లారిపోవాలి బాగా. వేడి మీద అస్సలు పెట్టుకోకూడదు. సో, ఇట్లా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా క్లాత్ పైన మొత్తం పరుచుకోండి. సో, ఇలా అయితే త్వరగా చేసేసుకున్నాము. ఇప్పుడు పిల్లలు మనం చేసే పనిని ఇమిటేట్ చేస్తారు అని నేను చాలా వీడియోస్‌లో మీతో చెప్పాను. ఇక్కడ చూసారా మేము చపాతీస్ చేస్తున్నాం కాబట్టి, తిను మా ఫ్రెండ్ వాళ్ళ పాప, ఇంకా మా ఇద్దరు కిడ్స్. ఎప్పుడు చపాతీ చేసినా డవ్ తీసుకొని ఇంకా అట్లా పాముతా ఉంటారు చపాతీస్‌లాగా. సో, పిల్లలెప్పుడు కూడా మన యాక్షన్స్‌ని ఇమిటేట్ చేస్తారండి. సో, ఇక్కడైతే నేను నా బెస్టీ ఎందుకో తెలీదు జోక్స్ ఏసుకొని నవ్వుకుంటున్నాము. సో, చపాతీస్ అన్నీ అయిపోయినాయి కదా! చల్లారిపోయిన తర్వాత ఇలా జిప్‌లాక్ బ్యాగ్స్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. నార్మల్‌గా ఇండియాలో ఉండి ఇలా చేసుకోవాలి అనుకుంటే 1 మంత్ వరకు ఫ్రీజర్‌లో పెట్టుకుంటే బానే ఉంటాయి. తినే ముందు జస్ట్ టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ చేసుకున్న చపాతీస్ అరౌండ్ 43, 45 వరకు వచ్చినాయి. 2 జిప్‌లాక్ బ్యాగ్స్‌లో అరేంజ్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ డే అయితే తనకి పంపించాల్సిన ఫుడ్ మొత్తం పార్సెల్ ప్యాకింగ్ చేయించడానికి, ఇంటర్నేషనల్ ప్యాకింగ్ చేయించడానికి తీసుకువెళ్తున్నాము. సో, బిఫోర్ దట్ నేనైతే ఈ ఫుడ్ అంతా జిప్‌లాక్ బ్యాగ్స్‌లో పెట్టేసుకున్నాను. ఇవైతే గోధుమ పిండి చిప్స్ చూపించా కదా వ్లాగ్ బిగినింగ్‌లో. ఒడియాలు, బియ్యపిండి ఒడియాలు. ఆ తర్వాత ఇది ఇన్‌స్టంట్ దోస మిక్స్ అమ్మ చేసి తీసుకొచ్చింది ఊరు నుంచి. ఏం లేదు, జస్ట్ వాటర్ కలుపుకొని సాల్ట్ వేసుకొని దోసలు వేసేసుకోవచ్చు. ఇవి ఒక 2 బ్యాగ్స్‌లో పెట్టుకున్నాను. అన్నీ 2 బ్యాగ్స్‌లో పార్టిషన్ చేసుకున్నాను. సో దట్ వెయిట్ కన్సర్న్ ఉంటే ఒకటి రిమూవ్ చేసేసినా ఒకటి అయినా సెండ్ చేయొచ్చు అని. ఇవేమో ఫ్రోజన్ చపాతీస్. మా చిన్నత్తయ్య పంపించిన కారప్పొడి, ఆ తర్వాత పసుపు, కారం, మసాలాస్ అయితే ఇక్కడివే బాగుంటాయంట. ఇదేమో రాగి ఫ్లోరు, ఇదేమో పండు మిరపకాయ పచ్చడి, ఇదేమో కారం, ఇదేమో చింతపండు పులుసు, ఇన్స్టెంట్ చింతపండు పులుసు. ఏం లేదు, వేడి అన్నంలో పులుసు మిక్స్ చేసుకుంటే సేమ్ చింతపండు పులిహోర టేస్టే వస్తుంది. ఇదైతే 3 మంత్స్ వరకు నిల్వ ఆగుతుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. అండ్ ఆవకాయి. ఈ స్నాక్స్ కజ్జిపళ్ళు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. బట్ జంతికల్లాగా చేసి వాటిని బెల్లం పాకం తీస్తారు, కారం ఏం లేకుండా. చాలా బాగుంటాయి. అండ్ పల్లీ చక్కీలు. ఈ 2 కూడా అమ్మ చేసి తీసుకొచ్చింది ఊరి నుంచి. రాగి ఫ్లోర్ ఒకటి. ఇక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కరు పంపించినాయి అండి. నేనైతే బిచ్చారెడ్డి నుంచి డ్రై ఫ్రూట్స్ పూతరేకులు తెప్పించాను. అక్కడ బిచ్చారెడ్డిలో అయితే స్వీట్స్ చాలా బాగుంటాయి. అండ్ గీ కూడా బాగుంటుంది. సో నేను 1/2 kg ప్యాకెట్స్ చొప్పున సెపరేట్ చేయించాను. బిచ్చారెడ్డిలో మాకు ఇంటర్నేషనల్ ప్యాకింగ్ అయిపోయింది కాబట్టి ఇవైతే ప్యాకింగ్ తీసుకెళ్ళిన అవసరం లేదు. సో మిగతా ఫుడ్ అంతా బ్యాగ్స్లో పెట్టుకొని నేను మా బాబీ వెళ్ళిపోతున్నాము. సో అక్కడి నుంచి ఆటో తీసుకొని ఇంటర్నేషనల్ యూఎస్ ప్యాకింగ్ కానీ ఇంటర్నేషనల్ ప్యాకింగ్ చేయించడానికి వెళ్ళిపోతున్నాము. శివబాబా పూజ అండ్ ఘీ స్టోర్ అండి. ఇక్కడ అబ్రాడ్ ఫుడ్ ప్యాకింగ్ కూడా చేస్తారు. ఈ అన్న అయితే ప్యాకింగ్ చాలా బాగా చేశారు. చాలా పర్ఫెక్ట్‌గా చేశారు. యూజువల్లీ పికిల్స్‌లో వాటిలో ఆయిల్స్ ఉంటాయి కదా! ఇలాంటి ప్యాకింగ్స్ ఏంటంటే మనం చేసిన ఆయిల్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్టలకి, లేకపోతే లగేజ్‌లో లీక్ అయ్యి అతుక్కుంటే బాగోదు కదా! సో చాలా థిక్ ప్యాకింగ్ చేశారు. ఎన్నో మైక్రాన్స్ ఉంటుందంట ఆ ప్లాస్టిక్ బ్యాగ్. ఫుడ్ సేఫర్ బ్యాగ్స్‌లో ప్యాకింగ్ చేశారు. అండ్ పికిల్స్, చింతపండు పులుసు ఇలా ఆయిల్ లీక్ అయ్యేవి ఏవైనా ఉంటే
ఇంటర్నేషనల్ ప్యాకింగ్ చేశారు వాటికి. ఇంటర్నేషనల్ ప్యాకింగ్ కావాలనుకునే వాళ్ళకి అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. యూ కెన్ జస్ట్ గో ఫర్ ఇట్ అండి. ఆ తర్వాత నైట్ ఇంటికొచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇదైతే నేను నెక్స్ట్ వ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను. బేసికల్లీ ఇంత చేయించిన తర్వాత మాకు లగేజ్ ఎక్సెస్ అయిపోయింది. సో, లాస్ట్‌లో ఏం ఉంచాము, ఏం తీసేసాము అయి కూడా నేను చూపిస్తాను. దీని బిఫోర్ నేను క్లోత్స్ చిన్న ఫోల్డింగ్స్‌తో ఎట్లా చేసుకోవాలని కూడా ఒక వ్లాగ్ చేశాను. అది కూడా చూసేసేయండి. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేవారికి చాలా యూజ్ అవుతుందండి ఫుడ్ ఐడియాస్ ఇయన్నీ. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మాకు చాలా మందిని కనుక్కొని, చాలా వీడియోస్ చూసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్నాము. సో, ఇదైతే నేను ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఇస్తున్నాను కాబట్టి ఈ వ్లాగ్ డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. మీకున్న సర్కిల్‌లో ఎవరైనా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్‌గా ఈ వ్లాగ్‌ని షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై బాయ్.